ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీలిమిటేషన్ పై పొలిటికల్ లీడర్లు గట్టి ఆశలే పెట్టుకున్నారా? నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో కొత్తగా 5 నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయా? పశ్చిమలో 3, ఏలూరు జిల్లాలో కొత్తగా 2 అసెంబ్లీ సెగ్మెంట్లు రాబోతున్నాయా? మరి కొత్తగా ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి? ఏ సెగ్మెంట్లు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల్ని దాదాపు 50% మేర పెంచి ఎన్నికలకు వెళ్లే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు రెడీ అయింది. అయితే నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాలు 263కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ఏలూరు జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2029లో జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాల్లో భాగంగా తమకు టికెట్లు లభించనున్నాయని పార్టీలోని ఆశావాహులు అప్పుడే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 1952, 1963, 1973, 2008లో 4 సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 1952లో మొదటిసారి ఉమ్మడి పశ్చిమలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 1963 పునర్విభజనలో 17, 1973 పునర్విభజనలో 15 నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. 2011 జనగణన ప్రకారం జనాభా 37,96,000. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 4న పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 3 ముక్కలైంది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాగాను, ఏలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాగాను మారడంతో వాటి పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించారు. 2022 జిల్లాల విభజన తర్వాత పశ్చిమ జనాభా 17,80,000 కాగా ఇందులో ఓటర్లు 14.74 లక్షలుగా తేల్చారు. ఇక ఏలూరు జనాభా 20 లక్షలు కాగా ఓటర్లు 16 లక్షలు. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 1,50,000 నుంచి 1,60,000 మంది ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో భీమవరం, ఉండి, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 10 నియోజకవర్గాలకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఆచంట, పాలకొల్లు, నరసాపురం మినహా మిగిలిన 4 నియోజకవర్గాల్లోనూ 2 లక్షలకు పైగానే ఓటర్లున్నారు. ఏ మండలం ఏ నియోజకవర్గంలోకి వెళుతుందనే చర్చ మొదలైంది. ఇక భీమవరంలోనూ 2 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయనే టాక్ వినిపిస్తోంది. 1 టౌన్లో కొన్ని గ్రామాల్ని కలిపి 1, 2 టౌన్లో మరికొన్ని కలిపి మరో నియోజకవర్గం ఏర్పాటు కానుందనే అంచనాలు ఉన్నాయి. ఉండి నియోజకవర్గంలో ఓ మండలం భీమవరం 2లో కలవనుంది. ఎప్పటిలాగే 1 టౌన్లో వీరవాసరం మండలాన్ని ఉంచి మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. గతంలో వీరవాసరం పాలకులు నియోజకవర్గంలో పాలకోడేరు భీమవరంలో ఉండేది. భీమవరంలో వీరవాసరాన్ని కలిపారు. పాలకోడేరును ఉండి నియోజకవర్గంలో విలీనం చేశారు. సామాజిక వర్గాల సమీకరణాల్లోనూ మార్పు చోటు చేసుకుంది. గతంలో క్షత్రియ సామాజిక వర్గానికి 3 నియోజకవర్గాలు ఉండేవి. అక్కడ అదే సామాజిక వర్గానికి ఇవ్వాలన్న తలంపుతో పార్టీలకు ఉండేది. గత పునర్విభజనలో ఉండి ఒక్కటే ఆ సామాజిక వర్గానికి మిగిలింది. ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు. నియోజకవర్గాలు తక్కువయ్యాయి. మరోవైపు నేతల ఆశలు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు కొత్త తరం వచ్చింది. టికెట్లను ఆశించే వారి సంఖ్య పెరిగింది. పునర్విభజనలో నియోజకవర్గాలు పెరిగితే తమకు అవకాశాలు వస్తాన్న జోష్ నేతల్లో నెలకొంది. మరోవైపు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏలూరు, దెందులూరు, ముంగుటూరు, చింతలపూడి, పోలవరం, నూజివీడు, కైకలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 2 నియోజకవర్గాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ఏలూరు, దెందులూరు మధ్య కొత్త నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏలూరు నగరంలో ఇటీవల 7 పంచాయతీలు పెరిగాయి. ఏలూరు రూరల్ మండలంలోని 14 గ్రామాలతో పాటు దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదవేగి, పెద్దపాడు మండలాల పరిధిలో కొన్ని గ్రామాలను కలిపి తీసుకుంటే అదనపు నియోజకవర్గం ఏర్పడనుంది. వాస్తవంగా దెందులూరు నియోజకవర్గం ఇప్పుడు 4.5 మండలాలతో భారీ విస్తీర్ణం ఉంది. దెందులూరులో 2.23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జనాభా కూడా దాదాపు 3 లక్షల పైమాటే. దీంతో ఇక్కడ కొత్త నియోజకవర్గం ఏర్పడనుంది. పోలవరం నియోజకవర్గంలోనూ 7 మండలాలున్నాయి. ఇక్కడ సమీప మండలాన్ని తీసేసి విడిగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కేంద్రంగా జంగారెడ్డిగూడెం నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం రూరల్ను చింతలపూడిగా వదిలేసే అవకాశం ఉంది.
అటు పోలవరం నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల పైన జనాభా ఉన్నారు. కొన్ని మండలాలను కలిపి జంగారెడ్డిగూడెంకు అటాచ్ చేసే అవకాశాలున్నాయి. అప్పుడు ఓటర్ల లెక్కలు సరిపోయే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్వరూపం విధి విధానాలు వస్తే గానీ వాస్తవ రూపం కొత్త అసెంబ్లీ స్థానాలకు రానుంది. ఇదిలా ఉంటే గత పునర్విభజనలో మండలం ఒక్కటైతే గ్రామాలు మరో నియోజకవర్గంలో ఉండేవి. వీటిని చాలా వరకు సరిదిద్దారు. పోడూరు మండలంలో కొన్ని ఆచంటలో, ఇంకొన్ని పాలకులలో కలిపారు. ఒక మండలంలో గ్రామాలు మరో నియోజకవర్గంలో కలిపితే హద్దులు మారిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా 3 నియోజకవర్గాల పెంపుపై పెద్ద కసరత్తే చేయాలి. ఒక లెక్క ప్రకారం నరసాపురం, పాలకులు, ఆచంట నియోజకవర్గాలు 4 గాను, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలతో పాటు గణపవరం మండలం కలిపి 3 నియోజకవర్గాలుగాను అయ్యే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో కొత్తగా 5 నియోజకవర్గాలు ఏర్పాటు అవుతుండడంతో నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.